హలో గైస్, మంచి రెసిపీ అయితే చెప్తా అన్నా కదా, అదేంటో కాదు, మక్కనతో స్నాక్ అనమాట. పిల్లలకు చాలా ఇష్టపడి తింటారు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా హెల్త్కి మంచిదే అనమాట. ఏంలా కళాయి పెట్టి దాంట్లో 2 కప్పులు మకానా వేసి క్రిస్పీగా వచ్చిన దాకా ఫ్రై చేసుకోండి మకానాని మాడిపోకుండా. అండ్ ఆ తర్వాత అదే కళాయిలో కొంచెం నువ్వులు వేయండి. నువ్వులు వేసి చిటపట్లుగా ఎంచండి మీకు ఇష్టం ఉంటే. ఇది కూడా హెల్త్కి కూడా మంచిది, మంచి బెనిఫిటే కదా. అదే కడాయిలో మళ్ళీ కొంచెం అవి పక్క తీసి పెట్టేసినాక కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం 1 కప్పు వేసుకోండి. బెల్లం కరగటాకైతే కొంచెం వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కొంచెం కరగబెట్టుకోండి అనమాట. మంచిగా మెల్ట్ అయ్యేటట్టు తిప్పుకోండి, మార్చుకోండి. స్లిమ్లోనే పెట్టి అయితే ఇది ఇట్లా ప్రాసెస్ చేయండి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేయండి, చిటికెడు. ఆ తర్వాత పాకం మరీ ముదురు కాదు, మరీ లేతది కాదు, మధ్యలో వచ్చింది చూసుకోవాలన్నమాట మనం. అటు ఇటు తేడా అయినా రెసిపీ దబ్బేసేసిద్ది అనమాట. వేయించుకున్న నువ్వులు అలాగే మకానా కలిపేయండి మంచిగా. అయితే అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి చూసి అయితే. అండ్ ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ చేసేయండి, లేదా బటర్ షీట్ ఉన్న బటర్ షీట్ మీద కూడా వేసుకోవచ్చు. మంచిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి, మనకలా స్పూన్తో ఎచ్చులు పోకుండా. ఆ తర్వాత ఊరికనే ఆరిపోద్ది. ఆ తర్వాత దీన్ని ఇట్లా తీసుకోండి చక్కలుగా. మీకు ఇష్టం అంటే బాల్గా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. మా ఫ్యామిలీకి ఇస్తే స్వీట్ సూపర్ ఉందని చెప్పి ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ అనమాట. మీకు ఎలా అనిపించిందో రెసిపీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటానే మరి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.